UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని అందరూ తెలుసు. మనకి సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో ఆ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలకమైన కొన్ని మార్పులు తీసుకొచ్చారో దాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు ఆయన ఒక విజనరీ లీడర్ అని చెప్పేసి. సో ఇప్పుడు మొత్తం ఏదైతే నిన్న క్యాబినెట్లో ఏ మీటింగ్ అని జరిగిందంటే 3800 చెరువులు అనేది గుర్తించారంట. ఇదే 3800 చెరువుల్లో 2600 టీఎంసీల నీళ్ళు అనేది ఆయన నింపుతారని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే వర్షపాతం, ఏదైతే వరద నీరు ఏదైతే వస్తుందో ఈ వాటర్ అనేది ఫస్ట్ ఇందులో స్టోర్ అయ్యి ఉంటే ఏదైతే ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు ఏదైతే ఇది వస్తాయో వరద నీళ్ళు, అది మనకి కొంచెం స్టోర్ అయి ఉండిద్ది. కాబట్టి అదే స్టోర్ చేసిన వాటర్లో అది రెండుకు పంట పొలాలు యూజ్ చేసి ఇది తాగునీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనే థాట్లో చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈయన ఒక విజనరీ లీడర్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది ఎలా తీస్తారని, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తారంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన తీసుకొచ్చిన ప్రతిపాదన ఏదైతే ఉందో 3800 చెరువుల్లో 2600 టీఎంసీల నీళ్ళు అనేది అందులో పెడతారు. దీనికి కాలువల ద్వారా పంట పొలాలకి ఫ్రీగా పంట పొలాలకి నీరు అందిస్తారు అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు ఒక ఎకరం పొలంలో ఒక గుంట ఒకప్పుడు ఎలా చేశారంటే 2014 నుంచి 2019 దాకా అప్పుడు ఎవరున్నారు మా మంత్రిగా, ఇప్పుడు దేవినేని ఉమా గారు ఉన్నారు. అదే దేవినేని ఉమా గారు ప్రతి ఎకరానికి గుంట తీసేవారు. గుంట తీసి ఏదైతే వర్షపాతం వల్ల వచ్చే నీళ్ళు ఉందో దాన్ని స్టోర్ చేసి అలా పంట పొలాలకి యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైతే 2800 అయితే చెరువులు గుర్తించారో దానికి నీళ్ళ సప్లై చేస్తారు. సో అది కూడా నీళ్ళ సప్లై ఎలా అంటే 2600 టీఎంసీల నీళ్ళు అనేది వీళ్ళు ఆ టైప్ ఫార్వర్డ్ చేస్తారనమాట. అటు నీళ్ళు పంట పొలాలకు నీళ్ళు వచ్చింది, ఏదైతే వేరే ఇక్కడ వరద నీళ్ళు ఏదైతే స్టోర్ అయి ఉండిద్దో దాన్ని సాగునీరుగా మనం వాడుకోవచ్చు అనమాట. అది తాగునీరుగా మనం వాడుకోవచ్చు. సో ఇది సాగునీరు అయితే పంట పొలాలు కానీ చాలా పంట పొలాలు కానీ మెట్ట భూములు ఏదైతే ఉన్నాయో దాని వల్ల నీళ్ళు వెళ్ళిపోదు అన్న. సో ఇలాంటి ఒక మంచి యూనిక్ థాట్ అనేది ఇండియాలోనే ఎవరు తీసుకురాలి, ఎవరు ఇనిషియేట్ చేయలేదని మనం చెప్పుకోవచ్చు. అండ్ అదే చంద్రబాబు నాయుడు కూడా ఇనిషియేట్ చేసేది ఒక విజనరీ లీడర్ అని మనం అందరూ చెప్పుకోవచ్చు అనమాట. ఆయన విజనరీ లీడర్. ఆయన ఒక పొలిటీషియన్గా ఫెయిల్ అవ్వచ్చులే కానీ యాజ్ సీఎంగా అయితే ఆయన ఫెయిల్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే ఆయన టీఎంసీ 2800 అయితే చెరువులు ఏదైతే ఉన్నాయో అది ఎలా ప్రతిపాదిస్తారంటే ఏదైతే ఒక కృష్ణా డెల్టా ద్వారా ఒక కాలువలు తవ్వి అదే చెరువులకి నీళ్ళు అందజేసేలాగా ఒక ప్రతిపాదన అంటూ తీసుకొచ్చారంట. అదే చెరువులకు కొన్ని నీళ్ళు వస్తాయి కదా, అదే నీళ్ళకి పంట పొలాలు మెట్ట భూములు కానీ మాగానికి కానీ సో ఇలాంటి భూములకన్నీ వాటర్ సప్లై చేస్తారని అందరూ చెప్తున్నారు. సో నిన్న క్యాబినెట్లో కూడా అదే జరిగింది. దానికి ప్రతిపాదించారంట చంద్రబాబు నాయుడు గారు. సో ఈ మొత్తం తవ్వకాల్లో ఏదైతే దొరికిందో 2800 నీళ్ళు అనేది చెరువులు అనేది వాళ్ళకు కనిపించింది అనమాట. ఆ చెరువులో 2600 టీఎంసీల నీళ్ళు అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేయబోతున్నారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు రైతులకి కానీ ఇంకొకరికి కానీ. సో ఎందుకంటే రైతులకు ఒకప్పుడు మనం బోర్ నుంచి వాటర్ తీసుకొచ్చే మన ఫెసిలిటీ అప్పుడు కరెంటు బిల్లుస్ కానీ వీళ్ళు చాలా అవుతాయి. ఏదైతే కాలువల ద్వారా వాటర్ తీసుకొచ్చే ప్రతిపాదన ఏందో అదొక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు గారు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వాడుకలు ఎప్పుడు వచ్చింది? సో ఇనిషియేటివ్ తీసుకున్నారు, బాగానే. ఇప్పుడు వాడుకలు ఎలా వచ్చింది, ఎన్ని రోజులు వచ్చింది? ఈ వాడుకలో ఒక దాదాపు ఒక 6 months తో ఒక 1 year లోపు వాడుకలోకి వచ్చేసింది అని చెప్తున్నారు. ఏదైతే దీనికి సపరేట్ ఒక బిల్లులు కావాలి, సపరేట్గా నిధులు కావాలి, ఆ నిధులు కూడా దీనికి సపరేట్గా కేటాయిస్తారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది ఏదైతే పంట పొలాలకి మెట్ట భూములకి ఏదైతే నీళ్ళు ఉందో చెరువులకి అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వాటర్ అనేది దానికి ఫార్వర్డ్ చేస్తారని చెప్తున్నారు. సో ఒకసారి మనం వేచి చూద్దాం ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్లో అయింది, ఎన్ని మంత్స్లో అయింది అనేది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.